ఈ మహా కుంభమేళాలో స్నానం చేయడం కోసం చాలా మంది ఎన్నో కష్టాలు ఇబ్బందులు తట్టుకొని రాత్రి పగలు ట్రాఫిక్ లో ఇరుక్కొని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అసలు ఎందుకని తెలుసుకోవడానికి నేను వెళ్ళాను. హిమాలయాల నుంచి ప్రవహించే నీరు ఎన్నో రకాల ఆయుర్వేద మొక్కలను తాకుతూ ఈ త్రివేణి సంగంలో కలుస్తాయి. అది 144 సంవత్సరాలకు ఒకసారి విశ్వంలో జరిగే గ్రహాలు యొక్క అమరిక వల్ల సాధారణ రోజుల కంటే ఈ సమయంలో విశ్వశక్తి, విద్యుత్ శక్తి, అయస్కాంతపు శక్తి 100 కాదు 1000 కాదు 10,000 రెట్లు ఎక్కువ ఉంటది. అంతటి శక్తివంతమైన చల్లటి నీరు శరీరానికి తగలగానే మన చర్మానికి ఉండే కణాలు నరాలు పీల్చుకుంటాయి. దాని వల్ల మన శరీరంలో ఉన్నటువంటి విషపూరితమైన బ్యాక్టీరియా, టాక్సిన్స్ మొత్తం పోతాయి. కాబట్టి సబ్బు, సర్ఫ్ షాంపూలతో స్నానాలు చేయకుండా ఇప్పుడు కొంతమంది చదువుకున్న ఓసిడి వాళ్ళు అక్కడ అంతమంది స్నానాలు చేస్తున్నారు కదా, మరి నీట్నెస్ అంటారు. అప్పుడు నేను అంటాను, అరే జగదల్పూర్, జాంగ్రీ, ఈ నదుల్లో బ్యాక్టీరియా ఫేజ్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటది. అలాగే గంగా నది అడుగున పలు రకాల ఆయుర్వేద మొక్కలు ఉంటాయి. ఇవే సగానికి సగం వైరస్ ని చంపేస్తాయి. అవునంటే అసలు మర్చిపోయాను, మీరు